మీ నైపుణ్యానికి పదును పట్టాలి, మిమ్మల్ని దేశంలోనే గొప్ప యువకులుగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా మిత్రులారా, నేను వచ్చేటప్పుడు ఇప్పుడు మా అడ్లూరు లక్ష్మణ్ గారు సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లల్ని పరిచయం చేసిండు. ఒకడు ఐపీఎస్ అయిండు, ఒకడు ఐఏఎస్ అయిండు, ఒకడు ఐఎఫ్ఎస్ అయిండు. మా సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలు గర్వంగా నేను గవర్నర్ గారికి పరిచయం చేసిన. నేను కన్న కళ అది. నా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఎఫ్ఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, సైంటిస్టులు కావాలి. దాంతోపాటు ఈ దేశాన్ని ఏలే నాయకులు కావాలి. వాళ్ళే ఈ దేశానికి అంబేద్కర్లు కావాలని నేను కలలు కంటున్నా. ఒకనాడు అంబేద్కర్ ఒక్కడొస్తే ప్రపంచానికే దిక్సూచిగా మారిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి నా దళిత బిడ్డలు, నా బలైన వర్గాల బిడ్డలు, నా గిరిజన బిడ్డల నుంచి 100 మంది అంబేద్కర్లు వస్తే ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి మీ దగ్గర ఉంది. మీరు చదవండి. మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కాదు, ప్రభుత్వం ఇచ్చే విద్య ఈ దేశానికి పునాదులు కావాలి. రేపటి భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. మన తలరాతల్ని మార్చే భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. చదవండి. మీరు మీకు కావాల్సిన అన్ని వసతులు ఇచ్చే బాధ్యతగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నా. మీ సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇవాళ తెలంగాణలో. మీరు ఏం కోరినా నిమిషాల మీద జరుగుతుంది. మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. शुक्ला जी, बहुत आभारी हूँ तहे दिल से आपको।